హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో బుడ్డలు ఇలా వేయించాక 2 స్పూన్స్ మినపబ్యాళ్ళు 2 స్పూన్స్ శనగబ్యాళ్ళు కూడా లైట్గా వేయించాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో మనం రోస్ట్ చేసిన బ్యాళ్ళు, రోస్ట్ చేసి పొట్టు తీసిన బుడ్డలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి బాగా వేయించాలి. ఇది వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం బాగా వేయించి నిమ్మరసం వేసి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. 5 స్పూన్స్ నిమ్మరసం, ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్, ప్రిపేర్ చేసుకున్న రైస్, మనం గ్రైండ్ చేసుకున్న పొడి అన్నీ వేసి బాగా కలపాలి. అంతే, టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.